హాయ్! హలో అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ చికెన్ దమ్ బిర్యానీ. ఇంట్లో ఉండే వాటితోనే చికెన్ దమ్ బిర్యానీని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా 1 kg చికెన్ని 4 times వాటర్తో వాష్ చేయాలి. ముందుగా ఒక గిన్నెలో 1 kg చికెన్, కట్ చేసిన ఒక ఆనియన్, పచ్చిమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, సరిపడ కారం, ఉప్పు, రోటిలో మెత్తగా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కాడలతో సహా కొత్తిమీర, పుదీనా, 1 కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి చేతితో బాగా కలుపుకొని మసాలాలన్నీ ముక్కకి బాగా పట్టేటట్టు మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఫ్రీజర్లో పెట్టడం వలన చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా వస్తుంది. ఒక గిన్నెలో వాటర్ని హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక అందులో హోల్ గరం మసాలా, నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయాలి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న 1/2 గ్లాస్ బాస్మతి బియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసుకొని మరుగుతున్న వాటర్లో వేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఫ్రీజర్ నుండి బయటికి తీయాలి. బాస్మతి బియ్యం 70 to 80% కుక్ అయితే చాలు. చిల్లులు గరిటెతో తీసి మ్యాగ్నేట్ చేసిన చికెన్ పీసెస్లో లేయర్స్గా వేయాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ బ్రౌన్ ఆనియన్స్ని చల్లుకోవాలి. చిల్లుల గరిటెతో మరో లేయర్ బాస్మతి బియ్యాన్ని వేయాలి. దాని మీద ఫుడ్ కలర్ బ్రౌన్ ఆనియన్స్ని చల్లుకోవాలి. చివరిగా గంజి నీళ్ళని వేసుకొని టిష్యూతో అయినా మైదా పిండితో అయినా సీల్ చేసుకొని 25 to 30 minutes మీడియం ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి. 30 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూసి చెక్ చేసుకొని చికెన్ దమ్ బిర్యానీని దించేసుకోవాలి. 15 to 20 minutes పక్కన పెట్టుకొని తర్వాత చికెన్ దమ్ బిర్యానీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి.